ఓం శ్రీ సాయి సచ్చరితనే నమః. శ్రీ సాయి సచ్చరిత మహాయజ్ఞంలో భాగంగా ఈరోజు గురువారం 4వ రోజు పారాయణ. ఈరోజు పారాయణ అధ్యాయాలు చాలా అద్భుతమైనటువంటివి. గొప్ప సాయి భక్తి సారం ఇందులో దాగి ఉంటుంది. ఎందుకంటే బాబా తన భక్తులకు ఏ విధంగా అనుగ్రహాన్ని ఇస్తారు, అనుగ్రహంతో పాటు ఎటువంటి శిక్షణని ఇస్తారు, శిక్షణతో పాటు ఎటువంటి భద్రతా భావాన్ని బాబా ఇస్తారు అనేటువంటిది ఈ 7 అధ్యాయాలు కూడా 23 నుంచి 30 అధ్యాయాలు మనకు అద్భుతమైనటువంటి బోధను చేస్తున్నాయి. ఎంత అద్భుతమైనటువంటి బోధతో 23వ అధ్యాయం ప్రారంభమవుతుందంటే, శ్రీ సాయి పాదాలయందు ప్రేమపూర్వకమైనటువంటి భక్తి యోగమే అనర్థాలను ఉపశమింపజేస్తుంది అని చెప్పి రాస్తారు హేమాడ్ పంత్. ఎస్, బాబా పట్ల మనము ప్రేమపూర్వకమైనటువంటి భక్తి అనేటువంటి యోగాన్ని పొందగలిగితే, ఆ యోగం పొందడం అనేటువంటిది ఎవరి చేతిలో ఉంది? బాబా నీ చేతిలోనే ఆ యోగాన్ని పొందేటువంటి అదృష్టాన్ని పెట్టారు. ఆ యోగాన్ని పొందడం అనేటువంటిది మన యొక్క శక్తి, మన యొక్క గ్రహణ సామర్థ్యాలపైనే ఆధారపడి ఉంటుంది. ఆయన ఎప్పుడూ కూడా వారి యొక్క బోధను, వారి యొక్క కృపను మనపైన చూపుతూనే ఉంటారు. దాన్ని అందుకోవడం అనేటువంటిదే మన చేతుల్లో ఉంటుంది, మన సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది. శ్రీ సాయి సచ్చరితను అనేకసార్లు పారాయణ చేసినప్పటికీ కూడా మనం ఇంకా లీలలు లేకపోతే కోరికలు ఇందులోనే ఉంటే మనము ఆ ప్రేమపూర్వకమైనటువంటి భక్తి యోగాన్ని అందుకోలేము. ఆ ప్రేమపూర్వకమైనటువంటి భక్తి యోగము ఒక్క సచ్చరిత వల్ల మాత్రమే సాధ్యము. ఈ సచ్చరితలో బాబా చెప్పినటువంటి ఉపదేశాలు, అదేవిధంగా భక్తుల యొక్క అపూర్వ అనుభవాలే మనందరికీ కూడా ప్రేమపూర్వకమైనటువంటి భక్తి యోగాన్ని పట్టిస్తాయి. ఈరోజు మనం ప్రస్తావించుకుంటున్నటువంటి 7 అధ్యాయాలు కూడా మన మదిలో ప్రేమపూర్వకమైనటువంటి భక్తి యోగాన్ని స్థిరం చేస్తాయి. ఆ ప్రేమపూర్వకమైనటువంటి భక్తి యోగంతో అనవసరమైనటువంటి అనర్థాలకు మనము దూరంగా ఉండగలుగుతాం. 23వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి సంఘటన ఉంటుంది. నానాసాహెబ్ చందోర్కర్తో ఒక యోగ సాధకుడు షిరిడీకి వస్తారు. అతను అనేక పతాంజలియ విద్య, అనేక యోగ విద్యలు అభ్యసించినా సరే తను ఒక్క క్షణమైనా కూడా సమాధి స్థితిలో ఉండలేకపోతారు. బాబాను దర్శించుకుంటే బాబా అనుగ్రహంతో సమాధి స్థితిలోకి వెళ్ళేటువంటి ఆ శక్తిని పొందవచ్చు అని చెప్పి ఆశతో వస్తాడు. వచ్చేసరికి ద్వారకామయిలో బాబా ఉల్లిని నలుచుకొని రొట్టె తింటూ ఉంటాడు. మనసులో అనుకుంటాడు, అరే ఉల్లితో రొట్టెని తినేటువంటి ఆయన నాకు ఏమి యోగాభ్యాసాలు చెప్తాడు, సమాధి స్థితిని నాకేమి నేర్పిస్తారు అని చెప్పి బాబా దగ్గరికి నానాసాహెబ్ చందోర్కర్ ఆ యోగ సాధకుని వెంటబెట్టుకొని వస్తే బాబా అన్నటువంటి మాట, నానా ఎవడు అయితే ఉల్లిని అరాయించుకోగలుగుతాడో వాడు మాత్రమే దాన్ని తినాలి అని అంటారు. అప్పుడు ఆ యోగాభ్యాసికి అర్థమవుతుంది మన అర్హత. మనము ఏదైనా శక్తిని సంపాదిస్తే దాన్ని భరించే శక్తి మనకు ఉండాలి. ఆ భరించేటువంటి సామర్థ్యం ఉంటేనే ఆ శక్తులు వస్తాయి. కాబట్టి తన యోగ సాధనలో తను ఎంతవరకు భరించగలుగుతానో ఆ శక్తులే తనకు గురువు అనుగ్రహించారని చెప్పి మనస్సుకు శాంతిని అక్కడ అందిపుచ్చుకొని తనకు లభించినటువంటి యోగ విద్యతో తృప్తి పడతాడు. బాబా ఆశీస్సులు పొంది తృప్తిగా షిరిడి నుంచి వెళ్తాడు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మన సామర్థ్యాలను బట్టే మనకు దైవము అనేక రకాలైనటువంటి విద్యలను అనుగ్రహిస్తాడు. మన సామర్థ్యానికి మించినటువంటి విద్యను ఏది కూడా మనకు అలవోకగా భగవంతుడైనా గురువైనా అందించడనేటువంటి సత్యాన్ని ఇక్కడ బాబా చెప్తారు. ఏమని ఆశతో వచ్చాడు? సమాధి స్థితిలో ఉండాలి అనే ఆ విద్య నేర్చుకోవాలంటే ఆశతో వచ్చాడు. కానీ బాబా ఎంత సులువుగా చెప్పేశాడు, నానా ఎవడైతే ఉల్లిగడ్డ అరాయించుకోగలుగుతాడో వాడు మాత్రమే దాన్ని తినగలుగుతాడు అని అన్నారు. కాబట్టి తేలిపోయింది అక్కడ, సమాధి స్థితిని పొందేటువంటి సామర్థ్యం ఇంకా నీకు లేదు అనేటువంటి విషయాన్ని బాబా ఆ యోగ సాధకుడు చెప్తారు. అంతేకాదు ఈ అధ్యాయంలో ఒక అపురూపమైనటువంటి ఘట్టం ఉంటుంది. బాబా తన భక్తులకు అనుభవాలను ఇవ్వడానికి కొన్నిసార్లు ఇక్కట్లను తానే తెచ్చిపెడతాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే తన పైన మరింత ప్రేమ కలగడానికి.
లేకపోతే శ్యామకు పాము గరవడం ఏమిటి? ఆ పాము కరిస్తే అనేక మంది విఠోబా మందిరానికి వెళ్ళి అక్కడ మంత్రం వేస్తారు, మందిస్తారనంటే లేదు లేదు నేను బాబా దగ్గరికి వెళ్తానని చెప్పి బాబా దగ్గరికి రావడం ఏమిటి? బాబా శ్యామాను చూసి ఒరి పిరికి బ్రాహ్మణుడా, మెట్లెక్కావో నీ అంతు చూస్తాను, దిగు దిగు వెళ్ళిపో అని చెప్పి ఆ విధంగా ఆగ్రహించడం ఏమిటి? దాంతో శ్యామ ఎంత చిన్నపుచ్చుకుంటాడు. సాయియే నా తండ్రి అనుకున్నాను, ఈ ద్వారకామయ్యే నా తల్లి అనుకున్నాను, తల్లిదండ్రులే నన్ను ఉపేక్షిస్తే ఇక నేను బ్రతికేదెలా అనేటువంటి దిగులుతో ఇంట్లో పోయి కూర్చుంటాడు. కానీ తల్లి బిడ్డ దుఃఖాన్ని సహించదు కదా. అందుకనే వెంటనే తాత్యాను అదేవిధంగా కాకాసాహెబ్ని ఇంటికి పంపించి ఏమీ భయపడవద్దని చెప్పు, దిగులు పడవద్దని చెప్పు, రాత్రంతా మెలకువ ఉండవని చెప్పు, ఇష్టం వచ్చినటువంటి తిని తిరగమని చెప్పు అని అంటారు. కేవలము ఒక వాక్కు చేత పైకెక్కకు అనేటువంటిది బాబా ఆదేశం, ఆ విషయానికి ఇచ్చినటువంటి ఆదేశం. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే శ్యామ ఇంటికి వెళ్తుంటే అనేక మంది చెప్తారు, ఇంటికి వచ్చి కూడా అయిపోతారు, వెళ్ళి ఇప్పటికైనా ప్రమాదం లేదు, విఠోబా మందిరానికి వెళ్ళి మందు పెడతారని చెప్పి. నేను ఏ మందు తినను, బాబా నన్ను వెళ్ళిపోమ్మన్నారు కాబట్టి విధిరాత ఎలా ఉంటే గురువు ఎలా చెప్తే అలా వినాల్సిందే, ఆయన మాటే నాకు వేదం కాబట్టి ఇంట్లోనే కూర్చుంటానని చెప్పి ఇంట్లో కూర్చున్నారు తప్ప రెండవ ప్రయత్నం చేయలేదు. సచ్చరిత మనకి ఏం చెప్తుంది? గురువు కొన్నిసార్లు మన పైన ఆగ్రహం చూపినా, మనల్ని పట్టించుకోకపోయినా అందులో ఆంతర్యం ఉంటుంది, అది కూడా నీ శ్రేయస్సు కోసమే. గురువు కోపగించినా నీ శ్రేయస్సు కోసమే, గురువు నీ కోరిక తీర్చకపోయినా నీ శ్రేయస్సు కోసమే అనేటువంటి దాన్ని ఈ లీల ద్వారా మనం గమనించాలి. అదేవిధంగా మనము చాలామంది కొన్ని కట్టుబాట్లు పెట్టుకుంటాం. భయాందోళకమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కొన్ని కట్టుబాట్లు మన మధ్యకు వస్తాయి, కానీ ఆ కట్టుబాట్లలో కష్టం ఉంటుంది. అదే సంఘటన షిరిడీలో జరుగుతుంది. కలరా వ్యాధి వచ్చిందని చెప్పి మనం ఏ విధంగా అయితే కరోనా వచ్చినప్పుడు ఊర్లు కట్టడి చేసుకున్నామో, పక్క ఊరు నుంచి ఎవరు కూడా రాకూడదని, ఏ వస్తువులు ఇక్కడికి రాకూడదనేటువంటి నిషేధం ఉంది. ఆ సమయంలో ఒక ఎడ్ల బండిలో కర్రలు వేసుకొని ఒకతను వస్తాడు. అందరూ కూడా వెనక్కి తిప్పి పంపిస్తారు గ్రామస్తులు. అది తెలిసినటువంటి బాబా వెళ్ళి ఆ కర్రలు దునికి అవసరము, తీసుకొచ్చేసేయండి అని అంటారు. సరే అని చెప్పి తెచ్చి ద్వారకామయ్య ముందు ఆ కట్టెల బండివాడు ఆ కర్రల్ని పోస్తే తగు పైకం ఇచ్చి పంపించేస్తాడు. తర్వాత ఏం జరిగింది? ఒక్కొక్కరు వచ్చి చేతికి అందినటువంటి కర్రలన్నీ పట్టుకుపోతున్నారు. ఎందుకని? వాళ్ళ ఇళ్లలో వంట చెరుకు లేదు, అది ఉంటే తప్ప పొయ్యి ఎలగదు. ఇది బాబాకు తెలుసు. నియమం ప్రకారమేమో బండిని లోపలికి రానిస్తే, ఎవరైనా లోపలికి తీసుకొస్తే, గ్రామస్తులు తీసుకొస్తే వాళ్ళు శిక్షార్హులు. బాబా తీసుకొచ్చాడు కాబట్టి దానికి ఎటువంటి శిక్ష లేదు. దాంతో జనులందరూ కూడా సంతోషించారు. అరే రే, ఈరోజు కనుక బండి రాకపోతే రేపటి నుంచి ఎండుకర్రలు లేక, వంట చెరుకు లేక, పొయ్యిలు ఎలిగేటివి కాదు, ఆ బువ్వ దొరికేది కాదు అని చెప్పి అనుకున్నారు. కానీ బాబా దయ వల్ల అటువంటి కష్టం వారికి రాలేదు. అంటే సద్గురువు యొక్క చర్యలో ఎంత గొప్ప ఆంతర్యం ఉంటుందనేటువంటిది మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఈ అధ్యాయంలో గురు భక్తికి సంబంధించినటువంటి అపూర్వమైనటువంటి కథ. ఆ కథ ఎన్నిసార్లు చదివినా, ఈ కథలో ముఖ్యంగా కాకాసాహెబ్ నోటి నుండి జాలువారినటువంటి గురువు యొక్క విశ్వాసం అనేటువంటి ఆ మధుర వాక్కులు నిజంగా ఎప్పుడూ కూడా మనస్సును ఉల్లాసపరుస్తూ ఉంటాయి. చనిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక మేకను తీసుకొచ్చి ద్వారకామయ్య దగ్గర వదిలిపెట్టిపోతారు ఎవరో. బాబా బడే బాబాను పిలుస్తాడు, దాన్ని నరకమని. నా వల్ల కాదని చెప్పి పక్కకి వెళ్ళిపోతాడు. శ్యామాను పిలుస్తాడు, కత్తి తీసుకొచ్చి అక్కడ పడేసి వెళ్ళిపోతాడు. అరేరే, నా ఇంటి నుంచి కత్తిని ఎందుకు తీసుకెళ్లారు? మేకను వధించడానికి, ఆ పాపం నాకెందుకు అని చెప్పి రాధాకృష్ణయ్య కత్తి వెనక్కి తెచ్చుకుంటుంది. కానీ కాకాసాహెబ్ను పిలిచి బాబా చెప్పగానే వాడాలోకి వెళ్ళి కత్తి పట్టుకొని వస్తాడు. పట్టుకొని వచ్చి, బాబా మీరు ఆజ్ఞాపించండి, నేను ఈ మేకను వధిస్తానని చెప్పి ఒక చేతితో గోచిని పైకి లేపి ఇంకో చేతిలో కత్తి పైకి లేపి నిల్చుంటాడు. అప్పుడు బాబా 1000 పోటనగానే పోటు వెయ్యబోతుంటే బాబాయే ఆపుతాడు. ఆపవయ్యా, నువ్వేం బ్రాహ్మణుడు అయ్యా, మనసులో కొంతనైనా దయాజాలి లేదే, బ్రాహ్మణుడు అయి ఉండి మేకను వధించడానికి సిద్ధమయ్యావే, నీకు ఇది పాపం అనిపించట్లేదా అని బాబా అడుగుతారు. అప్పుడు దీక్షిత్ అన్నటువంటి మాటలు, బాబా మేము మంచి చెడు ఎరగం బాబా, స్వార్థం పరమార్థం కూడా ఎరగం, ఒక్క గురువు కార్యార్థమే జీవించడం మాకు తెలుసు,
అదే మా పరమార్థం. గురు మాటలకు విధి నిషేధాలు ఉండవు. గురువు ఆజ్ఞాపించిన కార్యమే శిష్యుని లక్ష్యం. శిష్యుని కష్టాలు గురువు శిరస్సుపై ఉంటాయి. మేము మీ ఆజ్ఞకు దాసులం. యోగ్యాయోగ్యాలు ఆలోచించం. అవకాశం వచ్చినప్పుడు ప్రాణాలను సైతం వెచ్చించాల్సి వస్తే గురువచనాలనే మేము పాటిస్తాం. గురువు ప్రాణాలను వెచ్చించమని అడిగితే మేము గురువు ఆజ్ఞనే పాలిస్తాం తప్ప ఇతరత్ర మేము ఏమీ ఆశించము అని కాకాసాహెబు చెప్పినటువంటి ఈ అద్భుతమైనటువంటి మాటలు. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తారు కాకాసాహెబ్. బాబా, మాకు సిగ్గు లజ్జాలు లేవు. గురువచనాల పరిపాలనే మా కర్తవ్యం. ఇదే మాకు వేదం. గురువాజ్ఞ పరిపాలనే శిష్యుల శిష్యత్వం. అదే వారికి భూషణం. అలా కాక గురువు ఆజ్ఞను ధిక్కరించడం అనేటువంటిది మేము చేసేటువంటి దోషం అని చెప్పి చెప్తారు. అంటే ఒక బ్రాహ్మణుడై ఉండి మేకను వధించడం అనేటువంటిది ధర్మబద్ధమైనటువంటిది కాదని తెలిసిన గురువు ఆజ్ఞయే మాకు ధర్మశాసనం అని చెప్పాడే కాకాసాహెబ్. నిజంగా గురుభక్తికి ఇది నిదర్శనం. ఎందుకంటే కాకాసాహెబు నిబద్ధత కలిగినటువంటి భక్తుడు. మరి ఆ నిబద్ధత కలిగినటువంటి భక్తుణ్ణి అందరి ముందు కూడా ఒక గురుభక్తికి ప్రతీకగా చూపెట్టాలంటే ఏం చేయాలి? బంగారం మేలిమిదే, కానీ దాన్ని పరీక్షించాలి కదా గీసి. అలాగే కాకాసాహెబ్ను బాబా మేక వధ అనేటువంటి దాంతో పరీక్షించి మేలిమి బంగారమైనటువంటి కాకాసాహెబ్ను గురుభక్తికి ప్రతీకగా మన ముందు నిలబెట్టారు. బాబా చేసేటువంటి బోధ చర్యలు ఇవన్నీ కూడా తన భక్తుడిలో పరిణితిని విశ్వాసాన్ని పెంచడానికి మాత్రం ఎంతగానో ఉపయోగపడతాయి. 24వ అధ్యాయం ఒక ప్రధానమైనటువంటి విషయాన్ని చెప్తుంది. గురు మహారాజు యొక్క ఆరాధన స్వార్థానికి పరమార్థానికి ఇదే సాధనం. అంతేకాక సస్వరూప సంధానానికి అది సహాయపడుతుంది. ఈరోజు మనం బాబా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళందరము కూడా రెండింటి కోసము పాకులాడతాం. ఒకటి స్వార్థానికి, రెండోది పరమార్థానికి. ఎక్కువ మంది మనము స్వార్థానికి మాత్రమే మనము పాకులాడతాం. పరమార్థానికి బాబా దగ్గర అర్థించేటువంటి వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. అందుకనే చాలా సూక్ష్మంలో మోక్షాన్ని మనకు ప్రసాదించడానికి అత్యంత సులువైనటువంటి ఆచరణతోటి గొప్ప ఫలితాన్ని, గొప్ప పుణ్యాన్ని ఇవ్వడానికి బాబా చూస్తూ ఉంటారు. అటువంటిదే 24వ అధ్యాయంలో ఉంటుంది శనిగల లీల. సాధారణంగా మనల్ని ఎవరన్నా పరిహాసం చేస్తే మన కోపం వస్తుంది. కానీ బాబా ఆ సభలో కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తారట. ఎప్పుడు మాతో బాబా పరిహాసం ఆడతారు. ఎవరి గురించి అయితే పరిహాసం ఆడతారో వారికి ఆనందం కలుగుతుందట. ఆ రోజు హేమాడ్ పంతు వంతు వచ్చింది. శనిగలు కోటు జేబుల్లోంచి కింద పడుతూ ఉన్నాయి బాబా పాదసేవ చేస్తూ ఉంటే. అది చూసినటువంటి శ్యామ అడుగుతారు, అన్నా సాహెబ్, మీ కోటు జేబులోంచి శనిగలు ఇక్కడ పడ్డాయి, ఎక్కడివి ఈ శనగలు అంటారు. ఈ శనగలు అసలు నాకు ఎక్కడివో తెలివి అంటారు. కానీ బాబా అంటారు, ఏముంది, ఈరోజు సంత కదా, ఆదివారం కదా, వెళ్ళి అక్కడ కొనుక్కొని ఉంటాడు, ఒక్కడే తినుకుంటూ ఇక్కడికి వచ్చి ఉంటాడు, మిగిలిన అక్కడ కోటు జేబులో దాచుకొని ఉంటాడు, అవి బయటపడ్డాయి, దాంట్లో విశేషం ఏముంది అని అంటాడు బాబా. అప్పుడు హేమాడ్ పంత్ అంటారు, బాబా నాకు ఒక్కడికే ఆ విధంగా తినే అలవాట్లేదు, లేనటువంటి దాన్ని నాకు ఆపాదించవద్దు అని అంటారు. బాబా అంటారు, అవును, నీకు పక్కన ఎవరున్నా సరే పెట్టే బుద్ధి ఉంది, కాదనట్లేదు. మరి ఎవరూ లేకపోతే ఏం చేస్తావు? ఎవరు లేకపోతే ఏం చేయను బాబా? ఎవరూ లేకపోతే ఎప్పుడూ నేను నీతో గుప్తంగా ఉండనా? నేను నీతో కలిసి తిరగనా? నీతో కలిసి నేను లేనా అని అడుగుతారు బాబా. అప్పుడు అర్థమవుతుంది హేమాడ్ పంత్కు బాబా చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట. ఎవరైతే నాకు సమర్పించి రసాస్వాదన చేసేదరో వారే ధన్యులు. ఎవరైతే నన్ను స్మరించి రసాస్వాదన చేస్తే వారి జీవితం అమృత తుల్యము అనేటువంటి అద్భుతమైనటువంటి బోధ ఇక్కడ చేస్తారు. ఎంత సులువైనటువంటి సాధన కదా. ఎక్కడికో వెళ్తాము, కూర్చొని భోజనం చేస్తుంటాము, మొదటి ముద్ద ఒక్కసారి బాబాను స్మరించి తింటే, ఆయనకు చూపెట్టి ఆయనకు స్మరించి మనం తినగలిగితే అది అద్భుతమైనటువంటి రసాస్వాదన అవుతుంది. మనం తినేటువంటి ఆహారం అమృత తుల్యం అవుతుంది.
ఇటువంటి అద్భుతమైనటువంటి బోధలను చాలా సులువైనటువంటి మార్గం. బాబా అలితి అలితి బోధలతోటి మనల్ని పరమార్థంలోకి నెట్టివేస్తారు. ఇంతకు మించినటువంటి పరమార్థం ఏముంటుంది? ఇంత సులువైంది ఎక్కడ ఉంటుంది? తినేటప్పుడు ఒక్క ముద్దను పట్టుకొని బాబాను స్మరించి తింటే అది అమృత తుల్యమవుతుంది. సమర్పణ భావం అనేటువంటిది ఎంత గొప్పదో 24వ అధ్యాయం మనకు తెలియజేస్తుంది. 25వ అధ్యాయంలో అద్భుతమైనటువంటి బోధ ఇందులో ఉంటుంది. ఎందుకంటే సాయి సచ్చరిత రూపంలో భక్తులకు అమృతపు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నిజంగా మనకి ఎప్పుడు తాపత్రయాలు కలిగినా సరే ఆ తాపత్రయాలు అనేటువంటి దాహం తీర్చేటువంటిది అమృత పాయసం లాంటి సచ్చరితనే. ఎందుకంటే ఇది మనందరి కోసము బాబా ఏర్పాటు చేసినటువంటి చలివేంద్రం. ఎండలో బాగా తిరుగుతాం, ఎక్కడైనా చక్కటి చలివేంద్రం కనిపిస్తే ఆ గ్లాసు నీళ్లు గొంతులోకి పోతే ఎంత హాయిగా ఉంటుంది. శ్రీ సాయి సచ్చరిత కూడా అంతే. ఇది అమృతపు చలివేంద్రం. భవతాపాన్ని నివారించడానికి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని యథేచ్ఛగా సేవించవచ్చు. ఇది ఎప్పుడూ కూడా జీవనది వలె మన దాహార్తిని తాపత్రయాలను తీరుస్తూనే ఉంటుంది. అందుకనే శ్రీ సాయి సచ్చరిత ఈరోజు భక్తుల హృదయాల్లో అది కొలువై ఉంది. అది చెప్పినటువంటి ప్రతి మాట, ప్రతి బోధ కూడా మన జీవితంలో అనుభవపూర్వకంగా మళ్ళీ అది మనకు అనుభవింపజేస్తుంది. ఈ అధ్యాయంలో దాము అన్నకు సంబంధించినటువంటి ఉదంతం ఉంటుంది. ఇది నిజంగా ఎన్ని తరాలు మారినా, ఎన్ని యుగాలు మారినా ఈ కథ ప్రతి ఒక్కడి జీవితంలో ఉంటుంది. ఎందుకంటే డబ్బు, ఆశ, వ్యాపారంలో త్వరగా వృద్ధి చెందాలి, జీవితంలో తొందరగా జంప్ చేసి మంచి స్థానానికి వెళ్ళాలనేటువంటిది జీవుడి యొక్క ఆశ. అదే ఆశ దాము అన్నలో కలిగింది. దాము అన్న తన జాయింట్ వ్యాపారానికి సంబంధించి బాబాకు లేఖ రాస్తారు. ఆ లేఖ శ్యామా పట్టుకొచ్చి బాబా దగ్గర విప్పబోతూ చెప్తాడు, బాబా అహ్మద్నగర్లో ఉంటున్నటువంటి సేట్ మీకు ఒక లేఖ రాశాడు, దాన్ని చదివి వినిపించమంటే బాబా అంటాడు, ఏం రాశాడు, ఏం ఆలోచన చేస్తున్నాడు, ఉన్న రొట్టె పప్పు తిని సుఖంగా ఉండలేక ఉట్టికి ఎగురుతున్నాడా అని అంటారు. బాబా ఇందులో ఉన్నదంతా కూడా మీరే చెప్పేశారు, నేనేమి చెప్పేది, నేనేమి చదివేది అంటే, లేదులే నేను ఏదో ఊరికే చెప్తుంటాను, మళ్ళీ చదువు అంటారు. అదే విషయం అందులో ఉంటుంది. జాయింట్ వ్యాపారంలో పెట్టుబడి పెడితే లక్షల రూపాయలు వస్తాయనేటువంటి ఆశను తన మిత్రులు చూపెట్టారు. దానికి బాబా అంగీకారాన్ని కోరుతారు. కానీ బాబా అందుకు అంగీకరించారు. శ్యామ లేఖ రాస్తారు, వీలైతే వచ్చి స్వయంగా బాబాను అర్థించు అని చెప్పి. వచ్చి దాము అన్న బాబాను అర్థిస్తాడు. బాబా కొంత లాభంలో మీకు కూడా కొంత ఇస్తా అని అంటారు. అప్పుడు బాబా అంటాడు, నేను ఇటువంటి లోక వ్యవహారాల్లో తలదూర్చను దాము, కాబట్టి నీ శ్రేయస్సు కోసమే చెప్తున్నానని చెప్తాడు. దాంతో దాము అన్న ఆ వ్యాపారాన్ని విరమించుకుంటాడు. తర్వాత మళ్ళీ ధాన్యపు వ్యాపారం విషయంలో బాబా సలహాను అడుగుతారు. బాబా సలహాను అడిగితే బాబా దానికి కూడా అంగీకరించారు. ఎందుకంటే తన భక్తుడు ఎప్పుడూ కూడా నీతితో బ్రతకాలి, నిజాయితీతో ఆర్జించాలి తప్ప ఇతర వక్ర మార్గాల నుంచి, షార్ట్కట్స్ నుంచి అతను ఆర్జించడం అనేటువంటి దాన్ని బాబా అస్సలు కూడా ప్రోత్సహించాడనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. చాలామంది లాటరీలు కడుతూ ఉంటారు. బాబా బాబా లాటరీ వస్తే బాగుండు, బాబా 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 లాటరీలో డబ్బు రావాలి, లేకపోతే ఆయాచితంగా ఏదో రకంగా వచ్చేయాలి. రాదు. బాబా అలా రాదనేటువంటి విషయం 25వ అధ్యాయంలో దాము అన్న కథ ద్వారా మనకు చెప్పాడు. చాలామంది స్నేహితులు దాము అన్నని తిట్టారు, అరే ఫకీర్ మాటను పట్టుకున్నావు, ఫకీర్కి ఏం తెలుసు వ్యాపారంలో మెలకువలు, మాలాంటి వాళ్ళకి కదా తెలుసు అని అంటే ఆ తర్వాత వాళ్ళు నష్టపోతారు. దాము అన్న సేఫ్ జోన్లో ఉంటారు. తర్వాత వాళ్ళకు అర్థమవుతుంది బాబా ఎందుకు దాము అన్నని ఈ వ్యాపారాల్లోకి రానివ్వలేదని చెప్పి. ఎందుకంటే తన భక్తుడు నష్టపోయాడనుకో, కింద పడిపోయాడనుకో ఎవరికి బాధ? భక్తుడి కంటే కూడా సద్గురువుకే ఎక్కువ బాధ. అందుకని వారు ఎవ్వరినీ కూడా విడవరు, జారి పడిపోకుండా భద్రంగా పట్టుకుంటారు. పట్టుకునేటువంటి క్రమంలో నీకు హెచ్చరికలు జారీ చేస్తారు. మనమే వాటిని పట్టించుకోక జారి పడతాము. మళ్ళీ బాబా శరణం అని చెప్పి బాబా దగ్గరికి వస్తాం. ఎందుకంటే
గురువు ఆజ్ఞను పరిపాలించినటువంటి వారి జీవితం ఎలా ఉంటుందంటే దాము అన్నలాగా ఉంటుంది. ఒక్క విషయంలో కూడా బాబా అనుమతి లేకుండా తను ముందుకెళ్ళడు. అందుకనే జ్యోతిష్యులు అనేక మంది చెప్తారు, ఇక వృధావయ్యా, నువ్వు యాగాలు హోమాలు ఇవన్నీ చేసి ఆపేసేసేటు, ధనం వృధా, నీ జాతకంలోనే లేదు పిల్లలు కలగడం అంటారు. కానీ బాబా ఆమ్రాపాలీలను దాము అన్నాకు అనుగ్రహించి భార్యకు కుమారుణ్ణి అనుగ్రహింపజేస్తారుగా, ఆ తర్వాత మరో 2 కుమారులు పుడతారు కదా. ఈ విధంగా గురువు ఆజ్ఞను పరిపాలించేటువంటి వారి జీవితం మొత్తం బాబాయే చూసుకుంటారు. దాని గురించి ఏ రోజు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. బాబాను ప్రతిరోజు మనం ఏమి కోరుకోవాలనేటువంటిది 26వ అధ్యాయం తెలియజేస్తుంది. 26వ అధ్యాయంలో బాబాను మనం వేడుకోవాల్సినటువంటి విధానం ఇందులో ఉంటుంది. నిత్యం నీ చరిత్ర శ్రవణమే మాకు పారాయణం, అనుక్షణం నీ నామావర్తనే మాకు కథా కీర్తన, అదే నిత్య అనుష్ఠానం, అదే మాకు తృప్తి. మీ భజన నుండి దూరం చేసే సుఖాలు మాకొద్దు బాబా. బాబా, ఆనందాశ్రువులతో మీ చరణాలను నేను ప్రక్షాళన చేస్తున్నాను. నిర్మలమైన ప్రేమ అనే చందనాన్ని మీ శరీరానికి పూస్తున్నాను. మీకు శ్రద్ధ అనేటువంటి మంచి వస్త్రాన్ని కప్పుతున్నాను. బాహ్యోపచార పూజ కంటే ఆంతరంగిక పూజా విధానంలో మిమ్మల్ని ప్రసన్నుల్ని చేసుకొని నేను సుఖవంతుణ్ణి అవుతాను. ఎప్పుడూ కూడా మన అంతరంగంలో జరిగేటువంటి పూజ అద్భుతమైనటువంటిది. మనస్సుతో నామస్మరణతో ఆయనను అర్చిస్తే ఆయన ఎంత తృప్తి పడతారంటే అంత తృప్తి పడతారు. కథా మననంతో, కథా శ్రవణంతో నీ మనస్సును పునీతం చేసుకుంటే ఆయన పులకరించిపోతారు. ఇదే శ్రీ సాయి భగవాన్లకు కావలసినటువంటిది. అందుకనే సాయి టీవీ ద్వారా ఇంతగా సాయి కథకు సంబంధించి, సాయి కథాశ్రవణానికి సంబంధించి ఇంత తాపత్రయపడుతూ ఉంటాం మేము ఎప్పుడూ కూడా. మా తాపత్రయము ఇతర విషయాల కోసం కాదు. ఎప్పుడూ కూడా తాపత్రయం అనేటువంటిది సద్గురువు యొక్క కథాశ్రవణంలో లీనం కావడంలోనే అసలైనటువంటి పరమార్థం అనేటువంటిది ఎవరైతే గ్రహిస్తారో, ఇందుకు ఖర్చు లేదు, లేకపోతే ఇతరత్రా ఏ సాధన అవసరం లేదు. నీకు తీరినప్పుడు ఒక్క పేజీని చదువు, ఒక్క అధ్యాయాన్ని చదివితే ఆ రోజంతా కూడా నీ స్థితి ఎంత మధురంగా ఉంటుందో నీవే గ్రహిస్తావు. అంత అద్భుతమైనటువంటిది సాయి కథాశ్రవణం అనేటువంటిది. సాధారణంగా అందరికీ కూడా మనకు అనేక సంశయాలు ఉంటాయి. మన మనసులో ఏ సంశయాలు ఉన్నా సరే బాబా వాటిని పటాపంచలు చేస్తారు. ఒకసారి పంత్ అనేటువంటి వ్యక్తి బాబా దర్శనానికి వస్తారు. ఎంత సంశయంతో వస్తారంటే, మిత్రులందరూ షిరిడీకి వెళ్తుంటే రమ్మంటే రానంటాడు. కానీ షిరిడీకి వెళ్ళిన తర్వాత తన పని వాయిదా పడ్డంతో అరే షిరిడీ వెళ్తే బాగుండని చెప్పి వస్తాడు. వచ్చి తన మనస్సులో ఒక అపరాధన భావన ఉంటుంది. ఆల్రెడీ తను ఇంతకు మునుపే ఒక గురువుకు శిష్యరికం చేస్తున్నాడు. మరలా మరొక గురువు దగ్గరికి వెళ్తే తన గురువుకు కోపం వస్తుందేమో, అది అపచారం అవుతుందేమో అనేటువంటి దాంతో ద్వారకామాయి మెట్లెక్కుతాడు. ఎక్కగానే తల తిరిగి స్పృహ తప్పిపోతాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కంగారు పడిపోతారు. బాబా అతన్ని విశ్రాంతి తీసుకొనియండి అని చెప్పి చెప్తాడు. ఇంతకు మునిపే ఇతను ఒక గురువుకు శిష్యుడు, ఇక్కడికి వస్తే అపరాధం జరుగుతున్నటువంటి భావంతో వచ్చాడు, కానీ ఇతనికి నేను అతని గురువు పైన భక్తిని స్థిరపరుస్తానని చెప్పి చెప్తాడు. అతనికి ధైర్యవచనాలు చెప్పి నువ్వు ఎంచుకున్నటువంటి గురువు పట్ల మరింత నిష్ఠతో ఉండు అని చెప్పి చెప్తాడు. నిజంగా బాబా యొక్క దయాస్వరూపానికి ఇదొక నిదర్శనం అన్నమాట. అంతేకాదు తన వద్దకు ఎటువంటి వారిని రప్పిస్తారంటే, ఎవరైతే గురుబంధముతో పెనవేయబడ్డటువంటి కుటుంబాలు గురుబంధానికి దూరం అవుతుంటే బాబా వారిని తన దగ్గరకు పిలిపించుకుంటారు. దాస్కన్ మహారాజు యొక్క కీర్తనను విని హరిశ్చంద్ర పితాలే అనేటువంటి ఒక వ్యక్తి షిరిడీకి వస్తాడు. తన కుమారుడికి అనేక సంవత్సరాలుగా మూర్ఛ, ఆ మూర్ఛ వల్ల విపరీతంగా బాలుడు ఇబ్బంది పడుతూ ఉన్నాడు. తన కొడుకుని తీసుకొచ్చి బాబా పాదాలపైన పడేయగానే విపరీతమైనటువంటి మళ్ళీ ఆ మూర్ఛ వస్తుంది. కంగారు పడిపోతారు తల్లిదండ్రులు. బాబా చెప్తారు, ఏమీ కంగారు పడొద్దు, వారం రోజులు ఇక్కడ ఉండండి, పిల్లవాడికి నయమవుతుంది అంటారు. మెల్లమెల్లిగా మూర్ఛ నయమవుతుంది. మూర్ఛ నయమైపోయిన తర్వాత ఒక నెల రోజులు అక్కడ ఉండి వారు వెళ్ళేటువంటి రోజు అందరికీ కూడా అక్కడ మిఠాయిలన్నీ పంచి బాబా దగ్గర సెలవు తీసుకోవడానికి వెళ్తారు.
బాబా అప్పుడు హరిశ్చంద్ర పితాలేతో అంటారు, మీకు ఇంతకు మునిపే 2 నాణాలను ఇచ్చి ఉన్నాను, ఇగో ఇప్పుడు ఈ 3 నాణాలను ఇస్తున్నాను, పూజలో పెట్టుకొని పూజించుకో అని చెప్తారు. కానీ బాబా ఇచ్చినటువంటి దాన్ని తీసుకొని ఇంటికి వెళ్తాడు. తనకేం అర్థం కాదు. వెళ్ళి తల్లిని అడుగుతాడు, అమ్మా ఎప్పుడైనా నన్ను చిన్నప్పుడు మా నాన్నగారు షిరిడీకి తీసుకెళ్లారా? ఇంతకు మునుపు నాకు 2 రూపాయలు ఇచ్చానంటున్నారు బాబా, మరి ఇప్పుడు అవి ఎక్కడున్నాయో ఏమిటో తెలియదు, వీటిని కలిపి పెట్టుకొని పూజించుకోమన్నాడు అని అంటారు. అప్పుడు ఆ తల్లి చెప్తుంది, నీ మాదిరిగానే నువ్వు కొడుకుని తీసుకొని షిరిడీకి వెళ్ళినట్టు మీ నాన్నగారు కూడా నీ బాల్యంలో అక్కల్కోట మహారాజు దగ్గరికి నేను తీసుకెళ్లారు. అక్కల్కోట మహారాజు పట్ల గొప్ప భక్తి శ్రద్ధలు కలిగినటువంటి వారు మీ నాన్నగారు. ఆ సమయంలోనే అక్కల్కోట మహారాజు 2 రూపాయలను అనుగ్రహించి పూజించుకోమన్నారు. అక్కల్కోట మహారాజు సమాధి సమయంలో రోధిస్తూ ఉంటే ఇవి మీకు ఇస్తున్నాను, ఇవి మీ ఇంట్లో ఉంటే నేను ఉన్నట్టే అని చెప్పి మీ నాన్నగారిని సంజాయించి పంపించాడు. కానీ మీ నాన్నగారి మరణం తర్వాత అవి ఎక్కడ పోయాయో, అవి పిల్లలకు ఆట వస్తువులు అయిపోయాయి. ఇప్పటికైనా సరే బాబా అనుగ్రహించినటువంటి ఈ 3 నాణ్యాలు మనం పూజలో పెట్టుకుందామంటారు. ఎందుకు ఇచ్చారు బాబా 3 నాణ్యాలు? పితాలే తండ్రి దత్తస్వరూపాలను ఆరాధించేటువంటి వారు. అక్కల్కోట మహారాజు సాక్షాత్తు దత్తస్వరూపంగా వాళ్ళ నాన్న కొలుచుకునేటువంటి వారు. ఆ 3 నాణాల అర్థం త్రిమూర్తి స్వరూపం. ఏదైతే నీ తల్లిదండ్రులు పూర్వీకులు చేశారో ఆ సాంప్రదాయాన్ని కొనసాగించు, ఆ త్రిమూర్తి శక్తి పైన నువ్వు భక్తిని పెంచుకో అనేటువంటి దాన్ని బాబా అక్కడ చెప్పడం జరిగింది. ముఖ్యంగా 26వ అధ్యాయం ఎంతమంది ప్రాణాలు నిలబెట్టిందో తెలుసా? కొన్ని లక్షల మంది, కోట్ల మంది ప్రాణాలు నిలబెట్టింది. ఎందుకంటే మనిషి జీవితము ఎప్పుడూ ఒకేలాగా ఉండదు, అగమ్య గోచరంగా ఉంటుంది. అంబడేకర్ కథ అందుకు నిదర్శనం. అంబడేకర్ ఠానా జిల్లాలో ఉద్యోగం చేసేవాడు. ఆ తర్వాత వ్యాపారం చేశాడు, పూర్తిగా నష్టపోయాడు. దిక్కుతోచక షిరిడీకి వచ్చి మరణించాలనుకుంటాడు. కానీ బాబా అతన్ని ఆ మరణం అనేటువంటి నిర్ణయం నుంచి అక్కల్కోట మహారాజా చరిత్రనిచ్చి అందులో తీయగానే బలవన్మరణం అనేటువంటిది ఎంత పాపమో, ఈ జన్మలో అనుభవించాల్సినవన్నీ ఈ జన్మలో అనుభవించకపోతే మరు జన్మకు అది ఎంత ఘాతుకంగా తయారవుతుందనేటువంటి విషయాన్ని అందులో చెప్తారు. ఈ ఒక్క కథ చదివి కొన్ని లక్షల మంది బలవన్మరణాలను ఆపి ఉంటారు. ఎప్పుడు జీవితంలో నిరుత్సాహం వచ్చినా, ఎప్పుడు మనసు కలత చెందినా ఈ ఒక్క కథ చదువుకోండి. 26వ అధ్యాయంలో మహాద్భుతమైనటువంటిది. ఈ మహాద్భుతమైనటువంటి కథ మన ప్రాణాలు నిలబెడుతుంది. హేమాడ్ పంత్ ఎంత అద్భుతమైనటువంటి మాట రాస్తారు కదా, అమృతం గురించి పోల్చినప్పుడు. అమృతం మహా అంటే ప్రాణాలను నిలబెడుతుంది, ఈ గురు కథ జన్మరాహిత్యాన్ని ప్రసాదిస్తుందని చెప్పి. ఈ గురు కథ ఎన్ని రకాలైనటువంటి ప్రయోజనాలను ఇస్తుందో అసలు మనము ఊహించలేనటువంటిది. 27వ అధ్యాయంలో బాబా నామశక్తి గురించి చెప్తారు. బాబా కూడా భక్తుల యొక్క అర్హతను బట్టి, వారి యొక్క గ్రహణ శక్తిని బట్టే బాబా బోధ చేస్తారు. ఎవరికెంత గ్రహణ శక్తి ఉందో అంత మాత్రమే బాబా బోధిస్తారు. బాబా ఎప్పుడూ కూడా శాస్త్రాలకు సంబంధించినటువంటి అర్థం కాని విషయాలు ఏవీ చెప్పలేదు, చాలా చిన్న చిన్న విషయాలు చెప్పారు. ఇందులో అద్భుతమైనటువంటి నామ మహిమ గురించి చెప్తారు. అసలు నామానుష్ఠానం అనేటువంటిది ఏమిటి అనేటువంటిది ఇందులో ఉంటుంది. శ్యామాకు విష్ణు సహస్రనామం అనేటువంటి పుస్తకాన్ని ఇవ్వడానికి సోనాముఖి దెమ్మని చెప్పి రామదాసిని పంపిస్తాడు. ఆ పుస్తకాన్ని శ్యామాకి ఇవ్వగానే శ్యామ ముందరగా భయపడిపోతాడు. ఎందుకంటే రామదాసి మహాకోపిష్టి, తన పుస్తకాన్ని కావాలనే బాబాతో నేను ఇప్పించుకున్నానని చెప్పి తన పైన దాడి చేస్తాడని చెప్పి భయపడతాడు. కానీ బాబా చెప్పినటువంటి మాట, శ్యామా ఈ పుస్తకం నీ వద్ద ఉండని, ఈ పుస్తకం యొక్క మహిమ చెప్తాను విను. ఒకసారి నా ప్రాణాలు పోతున్నాయనేటువంటి భయం కలిగినప్పుడు దాన్ని హృదయానికి హత్తుకున్నాను. ఈ పుస్తకాన్ని గుండెకు హత్తుకున్న తర్వాత దేవుడే నాలో ప్రవేశించాడా అనేటువంటి అనుభవం కలిగింది. శ్యామా రోజుకు ఒక్కొక్క నామాన్ని చదువుతూ ఉండు, నీకు ఇది ఎంతగానో మేలు చేస్తుంది అని చెప్తారు. బాబా వద్దు బాబా, అనవసరంగా రామదాసి నా పైన దాడి చేస్తాడు, ఇది వద్దు అని అంటాడు. శ్యామా నేను చెప్పేది విను, నామం పాపాలనేటువంటి పర్వతాలను పడగొడుతుంది, నామం శరీర బంధనాలను విడగొడుతుంది, నామం కోటి చెడు వాసనలను సమూలంగా పెరికివేస్తుంది, నామం
కాలుని మెడను విరిచివేస్తుంది, నామం జనన మరణ చక్రాలను తప్పిస్తుంది. శ్యామ, ఇటువంటి శాస్త్రనామం మధురమవ్వాలి. ప్రయత్నపూర్వకంగా నామాన్ని స్మరిస్తే మంచిది, అప్రయత్నపూర్వకంగా జపం చేసినా చెడు కలగదు. తెలిసి తెలియకుండా నోటితో ఉచ్చరించిన నామ ప్రభావం ప్రకటితమవుతుంది. అంతఃకరణాన్ని పరిశుద్ధం చేసుకోవడానికి నామం కంటే మరొక సులభమైనటువంటి సాధన లేదు. నామం జిహ్వకు భూషణం, నామం పరమార్థాన్ని పోషిస్తుంది. నామజపానికి స్నానం చేయాల్సిన అవసరమూ లేదు. అట్లే నామానికి విధి విధానాలే లేవు. నామ సంకీర్తనలతో సకల పాపాలు నశించిపోతాయి. నామం ఎల్లప్పుడూ పావనమైంది. అనవరతం నామాన్ని స్మరించేవారు తీరానికి చేరుతారు. ఇతర సాధనాలేవి అవసరం లేకుండానే మోక్షం హస్తగతమవుతుంది. నామాన్ని ఎల్లప్పుడూ జపించే వారి పాపాలు ప్రక్షాళనమవుతాయి. మెల్లమెల్లగా లోపల నామాన్ని జపించేవారు ఉత్తమ గుణ సంపన్నుల కంటే ఉత్తములని చెప్తారు. బాబా నామానికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి బోధ శ్యామాకు చెప్తారు. ఈ విధంగా శ్యామ వద్ద అద్భుతమైనటువంటి భాండాగారాన్ని శ్యామ దగ్గర పెట్టేటువంటి వారు. రామదాసి వచ్చి గొడవ చేస్తే బాబా ఒక మాట అంటారు, ఏమయ్యా రామదాసి అంటే సమతా మమత ఉండాలి. నీ పుస్తకానికి ఏమైనా రత్నాలు పొదిగి ఉన్నాయా? ఇది కాకపోతే మరొకటి కొనుక్కోగలవు. శ్యామ మనవాడు కాదా? అరే, మనుషులను పోగొట్టుకుంటే, మనుషులతో తగాదా పడితే, మనుషులు దూరం అవుతే మళ్ళీ మనుషులను తెచ్చుకోవడం సాధ్యమా రామదాసి అని అంటారు. అప్పుడు శాంతించి రామదాసి అడుగుతాడు బాబాను, బాబా, శ్యామ దగ్గర అనేక పుస్తక భాండాగారం ఉంది, అందులో నుంచి పంచరత్న గీతం నాకు ఇప్పించగలుగుతారా అంటే, ఒక్కటేమిటి, ఎన్నైనా ఇస్తానంటాడు శ్యామ. అక్కడ ఒక తారతమ్యాన్ని మనం గమనించాలి. రామదాసి వైరాగ్యి అయి కాషాయాన్ని కట్టాడు. అయినా సరే అసలైనటువంటి వైరాగ్యం రామదాసిలో లేదు. అసలైనటువంటి వైరాగ్యం ఎవరిలో ఉంది? శ్యామలో ఉంది. అడగగానే ఒక్క క్షణం ఆలోచించకుండా ఒక్క పంచరత్న గీత ఏమిటి, ఎన్నైనా ఇవ్వగలుగుతానన్నాడు. అంటే మనము వైరాగ్యం కోసం, మోక్షం కోసం వేషం వేసుకుంటే, వేషం మార్చుకుంటే అది వచ్చేది కాదు. గురుచరణాల్లో స్థిరమైనటువంటి భక్తి ఉన్నప్పుడు మాత్రమే ఆ మోక్షం సాధ్యమవుతుంది. ఆ మోక్షం అనేటువంటి దానికి వేషం, రూపం మార్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. మనం ఏ సాధన చేయాల్సిన అవసరం లేదు. గురుచరణాల్లో ధ్యాస, సద్గురువు యొక్క కథను అవలోకనం చేసుకుంటే చాలు, మన జీవితం పరమార్థానికి చేరుతుంది. కొంతమంది భక్తులకు బాబా ఊహించనటువంటి అనుగ్రహాన్ని ఇస్తారు. బాబా పట్ల అమితమైనటువంటి ప్రేమ కలిగినటువంటి కపర్దే భార్య లక్ష్మీబాయి కపర్దేకు బాబా రాజారాం అనేటువంటి నామాన్ని ఉపదేశిస్తారు. చాలామంది అది అనుకుంటారు మంత్రం అని చెప్పి. మంత్రం కాదు, ఆమె రామభక్తురాలు. ఆమె రామభక్తిని స్థిరం చేయడానికి రాజారాం అనేటువంటి నామాన్ని స్మరించమ్మా అన్నాడు. మంత్రం కాదు అది. ఈ విధంగా తన భక్తుల పట్ల అపూర్వమైనటువంటి ప్రేమను, అభిమానాన్ని బాబా కలిగి ఉంటాడు. మనకు తెలియదు మనం ఎవరమో, కానీ బాబాకు మనం ఎవరమో తెలుసనేటువంటి విషయం ఈ అధ్యాయంలో చెప్తారు. కపర్తే భార్య యొక్క పూర్వ వృత్తాంతాన్ని ఇక్కడ చెప్తారు. ఈమె అనేక రోజులుగా నాకు తెలుసు. ఈమె ఒక వ్యాపారస్తుడి ఇంట్లో ఆవుగా జన్మించింది. మరు జన్మలో ఒక వైశ్యుని యొక్క పత్ని అయ్యింది. ఆ తర్వాత బ్రాహ్మణ గర్భంలో జన్మించింది. చాలా కాలానికి కనిపించింది. ప్రేమతో తెచ్చినటువంటి ఆమె అన్నాన్ని నేను స్వీకరించాను అని చెప్పి బాబా చెప్తారు. ఈ విధంగా తన భక్తుల యొక్క జన్మలేమిటి, గతులేమిటి అనేటువంటిది ఒక్క సద్గురువుకే ఎరుక. అందుకనే మనల్ని ప్రేమగా ఆయన దగ్గరికి తీర్చుకున్నారంటే ఆయన మనతో ఉన్నటువంటి రుణానుబంధమే ప్రధానమైనటువంటిదని చెప్పి మనం భావించాలి. 28వ అధ్యాయంలో ముందు మనం మాట్లాడుకున్నట్టు దానికి గొప్ప నిదర్శనాలు ఉంటాయి. అంటే తన భక్తుల్ని ఏ విధంగా బాబా తన వద్దకు రప్పించుకుంటారనేటువంటిది. ఇందులో బాబా వద్దకు వచ్చినటువంటి భక్తుల విశేషాలు ఉంటాయి. మొదటగా లాలా లక్ష్మీచంద్కు ధ్యానంలో బాబా దర్శనమిస్తాడు. ఆ తర్వాత దాస్కన్ మహారాజు కీర్తనకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి బాబా చిత్రపటాన్ని చూసి తన యొక్క మనస్సు ద్రవించుకపోతుంది. ఆహా, ఈ పరమాత్మయే కదా నా యొక్క ధ్యానంలో కనిపించింది, ఎలాగైనా సరే బాబా దర్శనం చేసుకోవాలని చెప్పి పక్కన తన మిత్రుడు షిరిడీ వెళ్తుంటే పక్కన మార్వడి దగ్గర అప్పు తీసుకొని బయలుదేరుతాడు. అతను షిరిడీ చేరిన తర్వాత బాబా అన్నటువంటి మాటలు బాబా యొక్క
సర్వంతర్యామి తత్వం తనకు అర్థమవుతుంది. ఎందుకు పక్కవాడి దగ్గర 15 రూపాయలు అప్పు తీసుకొని రావాలి, వస్తూ వస్తూ ఇక్కడ శాంతం తెలుసుకోవాల్సినటువంటి స్వయంగా తెలుసుకోవాలి, కానీ భజన చేస్తూ మధ్యలో ఇతరులను అడగడమేలా అని చెప్పి బాబా తన ప్రయాణంలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా చెప్పేసరికి లాలా లక్ష్మీచంద్కు ఆశ్చర్యం వేస్తుంది. ఇందులో ఒక అపురూపమైనటువంటి భక్తుడి కథ ఉంటుంది. ఈ అధ్యాయం ఎప్పుడు చదివినా సరే తనువు పులకరించిపోతుంది. సాటే వద్ద వంటవాడిగా ఉన్నటువంటి అమాయక బ్రాహ్మణుడు మేఘుడు. సాటే మేఘాను బాబా సేవ కోసం పంపించాలనుకుంటాడు. ఎందుకోసమంటే తన గురువుకు గంగోదకంతో అభిషేకం చేయాలనేటువంటిది సాటే యొక్క సంకల్పం. కానీ అది ఎప్పుడూ తీరలేదు. కనీసం మేఘాను పంపిస్తేనన్న మేఘాకు శివుడంటే ఎంతో ప్రీతి. అందుకని బాబాను శంకరుడిగా భావించి గంగోదకంతో అభిషేకం చేయించు అంటారు. ఎందుకంటే సాటే కూడా శివభక్తుడు, అతనికి సొంతంగా శివాలయం కూడా ఉంటుంది. కానీ మేఘా మొదట బాబా ముస్లిం అని చెప్పి భావించితే బాబా మేఘాను మెట్లెక్కనివ్వడు. ఆ తర్వాత మళ్ళీ నాసిక్ అదంతా తిరిగి వచ్చిన తర్వాత బాబా మేఘాను ఆదరంగా ఆహ్వానిస్తాడు. తాత్యా సాహెబ్ నూల్కర్ మరణం తర్వాత హారతిచ్చేటువంటి గొప్ప అవకాశాన్ని ఇస్తాడు. సాటేను ఒక గురువుగా భావిస్తాడు మేఘ. సాటేకు ఇచ్చినటువంటి మాట ప్రకారము తన సాయి శంకరుణ్ణి గంగోదకంతో అభిషేకం చేయించడానికి ఒప్పుకుంటాడు. మకర సంక్రాంతి రోజు హరగంగా హరగంగా అంటూ బాబాకు అభిషేకం చేస్తాడు. నిజంగా మేఘుడు ఎంత అదృష్టవంతుడు. ఎవ్వరూ కూడా బాబా సశరీరానికి అభిషేకం చేయలేదు, ఒక్క మేఘుడు తప్ప. అంతేకాదు మేఘుడికి శంకరుడి పట్ల విశ్వాసం పెంచడానికి వాడాకు వెళ్ళి అక్షంతలు జల్లి త్రిశూలంగి అంటారు. ఆ తర్వాత భీమాశంకరం నుంచి ఒక వ్యక్తి శివలింగాన్ని తీసుకొచ్చి బాబా కరస్పర్శ తగిలిన తర్వాత ఇంటికి తీసుకెళ్లాలనుకుంటాడు. కానీ బాబా దాన్ని ఇక్కడే ఉంచమని చెప్పి, ఇక్కడ ఉంచితే ఆ శివలింగాన్ని కొన్ని లక్షల మంది పూజించగలుగుతారని చెప్తే ఆ పెద్ద మనిషి, ఆ సాధువు ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతారు. దాన్ని మేఘాకి ఇచ్చి ఈ శంకరుడు వచ్చాడు పూజించుకో అంటే మేఘ అద్భుతమైనటువంటి సుగంధ ద్రవ్యాలతోటి దాన్ని ప్రతినిత్యం అభిషేకం చేసేటువంటి వారు. అంతగా బాబా అనుగ్రహాన్ని పొందినటువంటి భక్తుడు మేఘుడు. బాబా వద్దకు ఆ రోజు అనేక మంది జనులు వచ్చేటువంటి వారు. ఆ జనుల యొక్క స్వభావం ఏమిటి, అందులో ఉత్తములెవరు, అంతేకాదు ఎవరైతే ఆశ కోసం ధనం కోసం వస్తారో అటువంటి వారి మనసుల్ని ఏ విధంగా మారుస్తారనేటువంటిది 29వ అధ్యాయం మనకు తెలియజేస్తుంది. ఇందులో విభిన్నమైనటువంటి లీలలు ఉంటాయి. మొదటిది భజన సమాజం, మద్రాస్ భజన సమాజం యజమాని బాబా విపరీతంగా డబ్బునిస్తారని చెప్పి ఆ డబ్బాశ కోసం వస్తాడు. వచ్చి తన భార్య మాత్రం భక్తి ప్రపత్తులు కలిగినటువంటి స్త్రీ, ఆమెకు బాబా రాముడిలా దర్శనమిస్తారు. ఆ విషయం చెప్తే నీకు మాత్రమే ఇచ్చాడా, మేము కూడా అక్కడే ఉన్నాగా, మాకెందుకు ఇవ్వలేదని అంటాడు. కానీ బాబా అతనికి బుద్ధి చెప్పడానికి స్వప్నంలో తనను బందీని చేసి ఆ తర్వాత తన గురువైనటువంటి సమర్థ రామదాసును దర్శింపజేసి తను ముస్లిం అని భావిస్తున్నందుకు తన ఇంట్లో ఉన్నటువంటి కబడ్డీ అనేటువంటి దేవత గురించి, ముస్లిం దేవత గురించి చెప్పి ఆ విధంగా అతనిలో మార్పు తెస్తాడు, అనుగ్రహిస్తాడు. అంతకుముందు ఏ యాత్రలో సంపాదించినటువంటి డబ్బు బాబా అనుగ్రహంతో వారు యాత్ర చేసి సంపాదిస్తారు. బాబా అనుగ్రహం దొరికితే జీవితాలు మారిపోతాయి అంటారు కదా, జీవితాలు మారిపోతాయి, మనస్సులు మారిపోతాయి, మనుషులు మారిపోతారు, వారి యొక్క ఆలోచనలు మారిపోతాయి అనడానికి భజన మండలి యజమాని స్వభావం ఏ విధంగా మారిందో మనం ఇక్కడ గుర్తించవచ్చు. ఇందులోనే టెండూల్కర్ కుటుంబం గురించి ఉంటుంది. జ్యోతిష్యులు చెప్తారు ఏం ప్రయోజనం లేదు, ఈ సంవత్సరం పరీక్ష రాస్తే కుదరదు, సీట్ రాదు మెడికల్ పరీక్షలో అని చెప్పి. కానీ బాబా దగ్గరికి వెళ్ళి అడిగితే బాబా చెప్పినటువంటి మాట ప్రకారం తన కొడుకును పరీక్షలో కూర్చోబెడుతుంది సావిత్రిబాయి టెండూల్కర్. కొడుకు అదే సంవత్సరం ఉత్తీర్ణతను సాధిస్తాడు. అంతేకాదు బాబాను ఆశ్రయించినటువంటి భక్తుల యొక్క తృప్తి ఎలా ఉండాలి అనేటువంటిది. పెన్షన్ విషయంలో బాబా అడుగుతాడు, అమ్మా 100 రూపాయలు సరిపోతాయా అంటే, బాబా 100 రూపాయలు వస్తే ఏమిటి, 50 వస్తే ఏమిటి, ఎందుకంటే ఈ సంసార భారం నీది కదా, నీ భుజాల పైన వేశాను ఈ సంసార భారం, 30 ఇస్తే 30లోనే నువ్వు మమ్మల్ని బ్రతికేలాగా అనుగ్రహిస్తావు, కాబట్టి ఎంత ఇస్తావు అనేటువంటిది నీ ఇష్టం అని. కానీ టెండూల్కర్కు 150 రూపాయలు జీతం, అందులో సగమే రావాలి 75 రూపాయలు, ఎందుకంటే వారు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటున్నారు. కానీ
యాజమాన్యము 110 రూపాయల పెన్షన్ను అతను సెటిల్ చేస్తుంది అతను చేసినటువంటి సేవలకు. ఊరికే కాదు, మనం అనుకుంటాము ఊరికేనే బాబా అనుగ్రహంతో 110 రూపాయలు సెటిల్ అయిందని చెప్పి. కాదు, టెండూల్కరు చేసినటువంటి సేవ, ఉద్యోగంలో అతను చూపెట్టినటువంటి నిబద్ధత, ఇవే ఆ ఫలితాన్ని ఇచ్చాయి. దానికి సద్గురువు యొక్క అనుగ్రహం తోడైంది. మనం ఏమీ చేయకుండా అన్నీ ఎగ్గొట్టేసి అన్నీ కావాలంటే ఏవీ రావు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి ఇక్కడ. అంతేకాదు, ఈ అధ్యాయంలో కెప్టెన్ హాటే పట్ల బాబా యొక్క ప్రేమ. బాబా అడుగుతాడు, నన్ను మరిచితివా అని చెప్పి. లేదు బాబా, బిడ్డ తల్లిని ఎలా మరుస్తుంది అని చెప్పి బాబాకు చిక్కుడుగాయ కూర వండి పెట్టమని చెప్పి తన స్నేహితుడికి మనీ ఆర్డర్ చేసి షిరిడీకి వెళ్ళి అతను చిక్కుడుగాయ కూర వండి పెడితే ఎంతో ప్రీతితో బాబా తింటారు. మరొక మారు నాణాన్ని ఇచ్చి బాబా కరస్పర్శ తగిలి దాన్ని తీసుకోవాలనుకుంటారు. తన స్నేహితుడు బాబాకు ఆ నాణ్యం ఇవ్వగానే బాబా ఆ నాణాన్ని అరచేతితో రుద్ది, ఈ నాణ్యం యజమాని ఎవరో అతనికి ఇవ్వండి అని అంటాడు. అంటే తన భక్తుడి పట్ల భక్తుడు ఎంత దూరాన ఉన్నా సరే ఏ విధంగా బాబా ఎప్పుడూ కనిపెట్టుకొని ఉంటాడు, ప్రేమతో ఉంటారనడానికి కెప్టెన్ హాటే లీల మనకు ఒక నిదర్శనం. 30వ అధ్యాయంలో హేమాడ్ పంత్ చెప్తారు, చాలామందికి చదివేటువంటి వాళ్ళకు కట్టుకథల్లాగా ఉంటాయి. కానీ సాయి లీల కల్పతరువు నిర్వికల్ప పుష్పాలను కలిగి ఉంటుంది. భాగ్యవంతులైనటువంటి శ్రోతలే ఈ పుష్పాలను ఫలాలను గ్రహించగలుగుతారు. ఇందులో ఉన్నటువంటి ప్రతి కథ కూడా మన జీవితానికి ఒక గొప్ప పాఠం. తృప్తి లేనటువంటి జీవితాలు ఏ విధంగా ఒక శాంతి సౌఖ్యాన్ని పొందుతాయి, అందుకు నిదర్శనం శ్రీ సాయి సచ్చరిత. ఈ అధ్యాయంలో ఉన్నటువంటి కథ ఎంత అపురూపమైనటువంటిదంటే, కలియుగంలో దేవీ దేవతలు తమ భక్తులను సద్గురువులకు అప్పగిస్తారు. ఈ మాట అక్షర సత్యమైంది ఈ అధ్యాయంలో. కాకాజీ వైద్య సప్తశృంగి మాత పూజారి, మనస్సు శాంతి లేక అమ్మను ఎప్పుడూ ప్రాధేయపడుతుంటే అమ్మ స్వప్న దర్శనం ఇచ్చి వెళ్ళు బాబా దగ్గరికి అంటాడు. అమ్మవారి పూజారి కదా, బాబా అనగానే ఎవరు గుర్తొస్తారు? శివుడే గుర్తొస్తాడు. నాసిక్ త్రయంబకేశ్వర్ వెళ్తాడు, అక్కడ ఉదయం సాయంత్రం అభిషేకాలు చేస్తాడు. అయినా సరే మనసుకు తృప్తి లేదు. మళ్ళీ వచ్చి అమ్మని అడిగితే అమ్మ మళ్ళీ స్వప్న దర్శనం ఇచ్చి చెప్తుంది, నువ్వు వెళ్ళాల్సినటువంటిది త్రయంబకంలో ఉన్నటువంటి బాబా ఈశ్వరుడి దగ్గరికి కాదయ్యా, షిరిడీలో ఉన్నటువంటి బాబా దగ్గరికి అని చెప్పి. కానీ ఆ షిరిడీ ఎక్కడ ఉంది ఆ రోజుల్లో, ఎలా వెళ్ళాలి? కాకాజీ వైద్యకు తెలియదు. కానీ బాబాయే సూత్రాన్ని కదిలిచ్చి శ్యామా మొక్కుల చెల్లింపు అనేటువంటి బాధ్యతను గుర్తు చేసి సప్తశృంగి మాత దగ్గరికి పంపిస్తాడు. ఆ తర్వాత అక్కడ పూజా కార్యక్రమాలు జరిగిన తర్వాత శ్యామ తను షిరిడీ నుంచి వచ్చానని చెప్పగానే కాకాజీ వైద్యకు ఎంతో ఆనందం కలిగి వెంటనే ప్రయాణానికి సిద్ధమై శ్యామతో పాటు షిరిడీకి వస్తారు. వచ్చి ద్వారకామాయిలో కూర్చొని బాబాను అవలోకిస్తాడంతే. ఒక మాట లేదు, ఒక ప్రసంగము లేదు, ఒక ఉపదేశము లేదు, కేవలం దర్శన మాత్రం చేత కాకాజీ వైద్యకు మనస్సు శాంతమైపోయింది, చిత్తమంతా కూడా ఏకాగ్రతమైపోయింది. అంటే ఎన్ని సంవత్సరాలు అమ్మ సేవ చేశాడు సప్తశృంగి మాత, అయినా సరే అక్కడ శాంతి లేదు. ఆ అమ్మయే స్వయంగా నీకు శాంతి కలగాలంటే శ్రీ సాయిబాబా దగ్గరికి వెళ్ళమని చెప్పింది. నిజంగా ఈరోజు మనందరం కూడా అదృష్టవంతులం, బాబాకు అప్పగించబడ్డటువంటి బిడ్డలం మనం అందరము కూడా. బాబా యొక్క ప్రేమ ఎలా ఉంటుందంటే, తనతో రుణానుబంధం కలిగినటువంటి బిడ్డలను తన రూపురేఖలు తెలవకపోయినా తన వద్దకు ఏ విధంగా తెచ్చుకుంటాడు. రామ్లాల్ అనేటువంటి ఒక పంజాబీ బ్రాహ్మణుడు, బాబా యొక్క రూపురేఖలు తెలియవు, ఏమీ తెలియవు, కానీ స్వప్నంలో అగుపుచ్చినటువంటి బాబాను వెతుక్కుంటూ షిరిడీకి వస్తాడు. వచ్చి బాబా మహాసమాధి వరకు కూడా అక్కడే ఉండిపోతాడు. అంటే తనతో రుణానుబంధం ఎంత గాఢమైనటువంటిది, ఎంత విలువైనటువంటిది అనేటువంటిది మనం తెలుసుకోవాలి. ఆ రుణానుబంధాన్ని మనం ఎలా కొనసాగించాలి? ఆ రుణానుబంధం కొనసాగించడానికి ఒకే ఒక ప్రాతిపదిక శ్రీ సాయి సచ్చరిత. ఈరోజు పారాయణ సంపూర్ణమైంది. ఓం శ్రీ సాయిరామ్. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.